గాంధీ భవన్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దేశం మొత్తంలో కూడా తీవ్రమైన విమర్శలకని తావు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే నిర్ణయం తీసుకొని ఆయన డిజిగ్నేషన్ చేయడం జరిగిందో అది కూడా అంతే మోతాదులో విమర్శనాత్మకమైన విషయం అన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. మన దేశానికి ఎలక్షన్ కమిషన్లో 3 ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఉంది రాజీవ్ కుమార్ గారు, మరో 2 ఎలక్షన్ కమిషనర్ అరుణ్ పాండే గారు, అరుణ్ గోయల్ గారు. అరుణ్ పాండే గారు ఫిబ్రవరి 14వ తేదీ నాడు రిటైర్మెంట్ కావటం జరిగింది. నిన్న ఈయన రిజిగ్నేషన్, అరుణ్ గోయల్ గారిది రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయటం జరిగింది. దేశంలో జనరల్ ఎలక్షన్స్ అంటే సుమారు సంవత్సరము 6 నెలల ముందుగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లను చేస్తుంది. ఈ 3 ఎలక్షన్ కమిషనర్స్ కలిసి దేశవ్యాప్తంగా పర్యటించడం జరిగింది. ఏర్పాట్ల గురించి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులతోటి, ప్రభుత్వ అధికారులతోటి తీసుకోవాల్సిన చర్యల గురించి, జాగ్రత్తల గురించి ఈ 3 అనేది దేశవ్యాప్తంగా తిరిగి సమీక్ష చేయటం జరిగింది. ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వీరు అనేది ఈనాడు అందుబాటులో లేకుండా పోవటం, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరే మిగిలి ఉండటం, అనుకున్న ప్రకారం 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుందా లేదా అనే ఒక సందేహం ప్రజల్లో కలగటం జరిగింది. అనూప్ పాండే గారు ఫిబ్రవరి 14న రిటైర్ కాబోతున్నటువంటి విషయం తెలిసి కూడా ఎలక్షన్ కమిషన్ కానీ, ప్రభుత్వం కానీ, సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆయన స్థానంలో వేరే వారిని అపాయింట్మెంట్ చేయటానికి ఎందుకు ప్రక్రియ మొదలుపెట్టలేదు? నేను సూటిగా ప్రధానమంత్రిని, ఎలక్షన్ కమిషన్ను దీని బాధ్యులుగా భావిస్తా ఉన్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఈయన రిజిగ్నేషన్ చేస్తే యాక్సెప్ట్ చేయటం జరిగింది. కానీ దేశంలో ఎన్నికలున్నాయి, షెడ్యూల్ 2-3 రోజుల్లో రాబోతుంది అనే విషయం తెలిసి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రిజిగ్నేషన్ను ఒప్పుకొనకుండా ఎందుకు ఉండలేకపోయిందో అనే విషయం అనేక సందేహాలకు దారితీస్తుందన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ చేస్తారా లేదా? ఇది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. వార్తలు, ఇంతకుముందు వచ్చిన వార్తల ప్రకారం 2-3 రోజుల్లో షెడ్యూల్ రావాలా? ఈ షెడ్యూల్ కొత్త కమిషనర్స్ అపాయింట్మెంట్ అయినాక జరుగుతుందా, తర్వాత లేకుంటే అంతకుముందుతే జరుగుతుందా? మొత్తం ఎన్నికల ప్రక్రియను దేశంలో నిర్వహించడం కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరే నిర్వహించగలుగుతారా? అది సాధ్యమవుతుందా? ఒకవేళ కొత్త ఎలక్షన్ కమిషనర్స్ను అపాయింట్మెంట్ చేసినా కానీ ఈ 2 నెలల్లో ఎలక్షన్ను నిర్వహించడానికి కావలసిన అవగాహనను వాళ్ళు పెంపొందించుకోగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. సో దేశంలో
జరగబోయే లోక్సభ ఎన్నికల పారదర్శకంగా జరుగుతావా లేదా అనే విషయం అనేది మొత్తానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు ప్రభుత్వాన్ని ఎందుకు ఎవరైతే అనూప్ పాండే గారు 14th ఫిబ్రవరి 14th రిజిగ్నేషన్ అనేది ఆయనది రిటైర్మెంట్ అయ్యిందో ఎంబడే ఆయన ప్లేస్లో అపాయింట్మెంట్ జరగకపోవటానికి కారణమైంది, దానికి బాధ్యులు ఎవరో దానిపై చర్య తీసుకోవాలి. రెండవ విషయం, ఎన్నికలు జరగబోతున్నాయి. 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుందని తెలిసి కూడా ఈ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అరుణ్ గోయల్ గారు ఎందుకని తన బాధ్యతను విస్మరించి ఆయన రిజిగ్నేషన్ చేసిండు, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలన్న మాట మనం చేస్తా ఉన్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను వారిని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని మేము కోరుతా ఉన్నామన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. 2-3 రోజుల కిందనే చూసాం, బెంగాల్లో ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి గారు, హైకోర్టు జడ్జికి అనేది ఆ పదవికి అనేది రాజీనామా చేసి నిన్ననో మొన్ననో బీజేపీలో చేరారు. ఈ అరుణ్ గోయల్ గారు కూడా ఏదైనా రాజకీయ ఉద్దేశాల్లో, యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో రిజిగ్నేషన్ చేశారా, ఆయన బీజేపీలో ఏమైనా చేరబోతున్నారనే సందేహాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిపై చర్య తీసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దేశంలో ఎన్నికలకు ముందు ఏర్పడిన ఈ పరిస్థితికి బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.